చీకట్లో కనపడకుండా ఆయనకి వేళ్ళై నిలబడినటువంటి వాడు గురువు. ఆ గురువు సంస్కారం అనేటటువంటి నీటిని అందిస్తూనే ఉంటాడు. జీవితంలో వచ్చే ఉత్థాన పతనాల్లో, వచ్చేటటువంటి ఒడుదుడుకులలో ఏమీ ఇబ్బంది పడకుండా వ్యక్తి ఊంచుకోవడానికి కావలసిన సంస్కారం గురువుగారి మాటల్లోంచే వస్తుంది. కాబట్టి రామచంద్రమూర్తి శ్రీరామాయణంలో అంత ప్రకాశించి త్రేతాయుగం ద్వాపరయుగం అయిపోయి కలియుగం వచ్చిన తరువాత కూడా రామనామము వ్రాయబడకుండా ఏదీ వ్రాయకుండా, రామనామం చెప్పకుండా ఏదీ చెప్పకుండా, రామాలయం లేకుండా ఏ ఊరు లేకుండా, రాముడు ఆదర్శప్రాయుడు అని ప్రతి తల్లి తండ్రి తన బిడ్డకి నేర్పకుండా సమాజము లేని రోజు లేకుండా ఉన్నది అంటే ఒక్కటే కారణం, రామచంద్రమూర్తి అనేటటువంటి వటవృక్షం ఏర్పడడానికి కారణం గురువుల యొక్క వైభవం. ఆ గురువు ఎంత మాట్లాడనివ్వండి, ఎంత చెప్పనివ్వండి,